ఓకే అన్నారు ఆయన. అని ట్రాక్ ట్యూన్స్ ఇచ్చారు, అయిపోయింది. అయితే పాటలు చాలా బాగా చేశారండి సార్. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. నా ఫేవరెట్ సాంగ్ సార్, జీవితం సప్తసాగర్ గీతం ఒకటి. అది అప్పటి వరకు అమెరికా గురించి సుందరరామూర్తి గారికి ఏం తెలియదండి. అలా అంత గొప్పగా ఆ పాట అది ఎలా రాశారన్నది నాకు ఇప్పటికీ అర్థం లేదు. ఎంత గొప్ప పాట సార్, రాయించాను. మౌనమే ప్రియ జ్ఞానమై ఆ పాట అది ఇంకా అది ప్రేయసీ ప్రియుల వాళ్ళిద్దరి రసస్పందనలకి ఒక పరాకాష్ట లాంటి పాట ఏదైనా ఉందంటే మౌనమే ప్రియ గానమై. ఆ పాట ఈయన కరెక్ట్గా ఆపరేషన్ అయిందండి. అక్కడ మాకు రికార్డింగ్ థియేటర్ కన్ఫర్మ్ అయిపోయింది. అంతవరకు అన్ని పాటలు అయిపోయినాయి. ఇందులో కొన్ని కొన్ని గొడవలు అయినాయి, కొన్ని తిట్లు అయినాయి నాకు. అవన్నీ వద్దు అంటే వీళ్ళు కాదు, దానికి సంబంధించిన వాళ్ళతోటి మేము పనికిరామా అని ఇలాంటి వచ్చే రకరకాలు వచ్చే పోలేండి. మన ఆనందం ఇప్పుడు ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చారు, మన ఆనందం అండి. మనమేది అక్కడైతే అవ్వలేము. చాలా గౌరవంగా చేశారు వాళ్ళు. టైం అంటే ఆయన నిజంగా చెప్తాను సార్, చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర. 8 to 12 రికార్డింగ్ అంటే 8 to 12 రికార్డింగ్ అంతే. ఆయన రిథమ్సే దరిదాపు 100 ఉంటాయి. వైలిన్ సెక్షన్ ఉంటుంది, సెల్లో సెక్షన్ ఉంటుంది, స్ట్రింగ్ సెక్షన్ ఉంటుంది. ఇన్ని ఉన్నా సరే ఆ 8 to 12 వాళ్ళ రికార్డింగ్ టైం అంటే 12 తర్వాత ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఓవర్ టైం పడుతూ ఉంటుంది. అక్కడ మ్యాక్సిమం 1 o'clock ఫినిష్. మనం వెళ్ళేసరికి స్కోర్ షీట్లు ఎవరు వాళ్ళకి ఇస్తారండి, 8 o'clockకే ఇస్తారు. వాళ్ళందరూ చూసుకొని కాసేపు ప్రాక్టీస్ చేసుకుంటారు. 8:30, 8:45 కమాన్ అంటాడు ఆయన. అందరినీ కూర్చోబెట్టి రిహార్సల్ చేయిస్తాడు. 11 గంటలేసరికి మోనిటర్ అంటాడు ఆయన. మోనిటర్ ఉంటే ముందర బ్యాలెన్సింగ్ చేయడం, ఆ పాట గురించి ఇంజనీర్తో చెప్తాడు. ఆయన పెర్మనెంట్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళతో చెప్తారు, అంతా చేస్తారు. 12 గంటలు 11:45కి రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. సింగర్స్ ఉంటే విత్ సింగర్స్, సింగర్స్ లేకపోతే ట్రాక్ చేస్తారు. 1 గంటకి అయిపోతుంది సార్, పాట అయిపోయింది. ఫిల్మ్ సెంటర్లో అండి. ఫిల్మ్ సెంటర్ అంటే చాలా దూరం, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దాదాపు 25-30 మైల్స్ ఉంటుంది. అంత దూరం అది ఫిల్మ్ సెంటర్. ఈయన రాత్రి వీళ్ళకి రోజు ఏదో ఒకటి ఉంటుంది, 1 గంట 2 అవుతుంది. కానీ ఈయన అందరికంటే ముందర ఉంటాడు అక్కడ. బర్మన్ గారు ఒక 5 నిమిషాలు లేట్ అయితే చాలు, 5 నిమిషాలు స్టార్ట్. వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న హోటల్లో మాకు రూములు పెట్టారు, బర్త్ బుక్ చేసాడు. ఆయన వచ్చి మమ్మల్ని పికప్ చేసుకునేవాడు. ఆయన కారులోని ఫీట్లో వెళ్ళేవాడు, నేను ఆయనతో పాటే తీసుకెళ్ళేవాళ్ళు. మళ్ళీ రికార్డింగ్ అయితే తీసుకొచ్చి ఇక్కడ దించేసేవాళ్ళు. అంత గౌరవంగా చూశాడు ఆయన. ట్యాక్సీ మళ్ళీ అనవసరంగా నువ్వు పెట్టుకోవద్దు, ఇందులోనే వెళ్దాం అని అలా తీసుకెళ్ళేవాళ్ళు. ఇది రికార్డింగ్ థియేటర్ పెట్టేశారు, మాకు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నది. ఈయన పాట రాయడు, మౌనమే ప్రియ మౌనమే ప్రియ పాట రాయకపోగా ఆయనకి ఆ కళ్ళకి ఆపరేషన్ అయింది. విజయ హాస్పిటల్లో పడుకుండిపోయినాడు ఆయన. రోజు ఉదయం 8 o'clock వెళ్ళడం అక్కడికి, నేను ఉద్యోగం, ఇక్కడ ఆఫీసులో వర్క్, ఇవన్నీ చెయ్యాలి. ఏది మర్చిపోతున్నామో తెలియదు. నేనేమో ఇక్కడికి వెళ్ళాలి. 8 o'clock నుంచి వాళ్ళ ఆవిడ వచ్చేంత వరకు కూర్చోవాలి. మిస్సెస్ ఆవిడ నేను వెళ్ళగానే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ వచ్చే వరకు అక్కడ కూర్చోవడం. ఆవిడ వచ్చింది, ఆవిడ భోజనం పెట్టేప్పుడు నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ రావడం. మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళేది. మళ్ళీ సాయంకాలం ఆవిడ వచ్చిందో నేను ఇంటికి వెళ్ళడం. రోజు ఇదే తంతు. ఈ మధ్యలో తంతు ఏంటంటే కళ్ళు మూసుకొని ఆయన ఏవో 2 పాటలు చెప్పేవాడు. మందే పాట నేను అనుకునేవాడిని. పాట అయిపోయిన తర్వాత రాసేసిన తర్వాత ఒరే ఆ కాగితం తీసుకెళ్ళి చలసాని గోపి ఆఫీసులో ఇచ్చేసి డబ్బులు తీసుకురాని వాడు. వేరే వాడు పాట అందరిది అంతే. వెళ్ళడం, వాళ్ళ ఆఫీసులో అది ఇవ్వడం, వాళ్ళు డబ్బులు ఇస్తే పట్టుకు మళ్ళీ ఆ డబ్బుల కోసం వాళ్ళు కాపలా కాయడం, ఆ పట్టుకొచ్చి ఇక్కడ ఇవ్వడం. ఇది పరిస్థితి. 6 రోజులు అయింది సార్ ఈయన పాట రాయడు. ఇల్లుండే ఆయన వచ్చేస్తాడు బర్మను. టికెట్లు తీసేసాం ఎయిర్ ఇండియా, అప్పుడు ఎయిర్ ఇండియా, ఇండియా ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్లో టికెట్లు తీసేసాం. ఆయన సపన్ దాదా ఇద్దరు వచ్చేస్తారు. ఈయన పాట రాయలేదు. తాజ్లో రూమ్ పెట్టేసాం, అన్నిటికీ డబ్బులు కట్టేసాం, ఆయనకి రిటర్న్ టికెట్ కూడా కొనేసాం. కానీ ఈయన పాట రాయలేదు. ఏది చూసుకోవడానికి, రికార్డింగ్ అక్కడ కానీ ఇక్కడ చూసుకోవడం కదా, సింక్ అయిందా లేదు చూసుకోవాలి. ఈయన రాయలేదండి. ఈ సాయంకాలం ఆగానే ఈ జంజాలుగా నన్ను తిట్టడం. ఏమయ్యా నువ్వు ఉదయం వెళ్ళిపోతావు, ఆ సాయంకాలం వస్తావు, ఆడ ఏ ఆఫీస్ అంతా అక్కడ ఆడ సచ్చినంత పని ఉంది, ఆ పాణిగారి వల్ల ఒక్కడి వల్ల అవ్వదు, నువ్వేమో అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటావు. అది అవుతుందో తెలియదు, రాస్తాడో తెలియదు, రాయడో తెలియదు, నువ్వు కూర్చుంటున్నావో తెలియదు, నువ్వు ఎక్కడ బయటకు తిరుగుతున్నావో తెలియదు. ఎలాగయ్యా ఇది అని ఏం తిడుతుండేవాళ్ళు. ఆ రోజు ఉదయం వెళ్తున్నప్పుడు
ఆయన ఇవే వాళ్ళ ఇంటికి వెళ్ళి రమ్మంటే వెళ్ళాను. వెళ్తే ఫుల్గా పీకేసాడు నేను. సరే ఈ హీట్లో వెళ్ళా అక్కడికి, వేటూరు గారి దగ్గర. మామూలు మళ్ళీ ఏరా నాన్న వచ్చావా? వచ్చాను. కూర్చోరా? కూర్చున్నాను. ఆవిడ వెళ్ళిపోయింది. సేమ్ సేమ్. ఇంకా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఓ పావు గంట, ఒరే టిఫిన్ చేసావరా నువ్వు అన్నారు. తిన్నానండి అన్నాను కోపంతో. తిన్నానండి అంటే తిట్లు. అదే తిన్నానండి తిట్లే. తిన్నానండి అన్నాను. ఒరే టెన్షన్ వద్దురా, ఎందుకు అలాగే అంటాడులే అన్నారు. ఎదురుకుండా రెస్టారెంట్ ఉంది, వెళ్ళి అక్కడికి వెళ్ళి 2 ఇడ్లీలు తినరా అన్నారు. నాకు వద్దండి అన్న. నువ్వు వెళ్ళిరా అన్నారు. వద్దన్నా. ఇంక వినలే. వెళ్ళి ఎదురుగుండా ఒక రెస్టారెంట్ ఉంది, ఆ విజయ హాస్పిటల్ ఎదురుగుండా, అక్కడికి వెళ్ళి 2 ఇడ్లీ, నిజంగానే 2 ఇడ్లీ తిని మళ్ళీ ఎక్కడికి వచ్చాను. నేను వచ్చి నిద్రపోతున్నాడు ఆయన. భయంకరంగా తిట్టుకున్నా. ఈయన రాయుడు, ఆయన చంపుతున్నాడు. 11:30కు ఎప్పుడు లేచాడండి, 12 గంటలకు. ఉన్నావురా అన్నారు. ఉన్నానండి. ఎక్కడికి వెళ్ళమంటారు నన్ను? ఉన్నాను ఇక్కడ అన్నాను. ఒరే ఓకేరా అని మళ్ళీ కట్లున్నాయండి, అలాగే ఉన్నారు. ఓకేరా అన్నారు. మరి ఎంత చెప్పినా చలనం లేదు. ఈయన రాయుడు. ఇప్పుడు మనం వేరే వాళ్ళ చేత రాయించే టైం లేదు. లేదు, నిజంగా లేదు. వాళ్ళకి సందర్భం చెప్పాలి, స్వరం వినిపించాలి. ఇంత ఫాస్ట్గా రాసే మనిషి లేడు. లేదు, మీకు అది కూడా చెప్తున్నా. వేటూరు గారు అంత వేగంగా, బాలు గారు 10 నిమిషాలండి పాట, 10 minutes. రాయికి చంపేసేవాడికైనా ఆయన ఎగ్జాక్ట్లీ 10 minutes. ఈ బిరుదు వాస్తవానికి ఆత్రేయ గారిది కదా, రాయిక ఏడిపి. అది చాలా మంది రాసి అంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆలోచిస్తున్నామని రాసేవాళ్ళు. ఇది అంటే మాకు వాళ్ళతో ఎక్కువ మేము ఈయనే మాకు వేటూరు గారే అన్నీ. ఈయన ఎటుంటే ఎలాగంటే ఆయనకి ఆ రోజు ఆ మూడు మనం నచ్చాలి అంతే. అంతే. అప్పుడు వస్తుంది రాసుకోరా అంటే పాట అయిపోయిందని, పాట అయిపోయిందని అర్థం అంతే. అయితే ఇంక లాభం లేదు, ఇది ఈయన పడుకున్నాడు అని నేను మైండ్లో చాలా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎవరిని అడిగితే బెటరు? అప్పుడే సామవేదం గారు వచ్చారు కొత్తగా అక్కడికి రైటర్గా. సీతారామ శాస్త్రి గారు కుదరదు, సామవేదం గారిని అడిగితే ఎలా ఉంటుంది? మరి ఎల్లుండే ఈయన వచ్చేస్తున్నాడు, ఈయనకే ఫోన్ చేసి 2 రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఈ హోటల్ డబ్బులు పోతాయి, ఫ్లైట్ టికెట్లు పోతాయి, అన్నీ పోతాయి. క్యాన్సిలేషన్ అప్పుడు క్యాన్సిల్ పోతుంది అంతే. అవన్నీ పిలవాలి, అవన్నీ అడగాలి అని ఇలాగ నేను నాలో నేను లేచారు. ఉన్నారా అన్నారు. ఉన్నానండి అన్నారు. ప్యాడ్ తీసుకో అన్నారు. తీసుకున్నా. రాసుకోరా అన్నారు. రాసుకోరా అన్నారు. ఇది ఎవడు పాటో? ఇప్పుడు ట్యూన్ పెడితే, ట్రాక్ పెడితే మనకు తెలుస్తుంది మనది అని. లేదు, రాసుకో అన్నారు. సరే సార్ అన్నా. అది కూడా కొంచెం గట్టిగా సరే సార్ అన్నా. స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం 15 to 20 నిమిషాలండి. పాట అయిపోయింది. అయిపోయేంత వరకు నాకు టెన్షనే, ఇది ఎవడదో తెలియదు. తర్వాత వెళ్ళి జంజాలకు చూపించినారా అన్నారు. అమ్మయ్య ఇది మన పాట అని అప్పుడు కన్ఫర్మేషన్. వెళ్ళా. నేను కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, జంజాల గారి ఇంటికి. ఆయన బయట నుంచి వచ్చారు అక్కడికి. ఎక్కడి నుంచో అక్కడికి కామదార్ నగర్లో మారిపోయినారు అప్పటికి. అక్కడికి వచ్చారు ఇంట్లోకి. ఏమయ్యా అన్నారు. అంటే ఆ టైంకి నేను జనరల్గా వెళ్ళాను కదా. పాట రాశారండి, మీకు చూపించి తీసుకురమ్మన్నారు అని అన్నాను. సరే అన్నారు. గదిలోకి వెళ్ళాం, పాటించాను. ఉదయమేమో నా మీద అలా అరిచిన మనిషి ఇప్పుడు ఏమన్నారంటే, అందుకేనయ్యా కష్టమో నష్టమో సుందరుల చేత రాయించుకోవాలి అన్నాడు. చూసారా ఎలా ఉందో? అంటే తిన్నదంతా నేను, పొగడతలు మాత్రం అటు వెళ్ళిపోయినాయి. అందుకేనయ్యా కష్టమో నష్టమో సుందరుడి చేతే రాయించుకోవాలి. బాగుందయ్యా, చాలా బాగా రాశారు అన్నారు. వెళ్ళి చెప్పేసిరా బాగుందని అన్నారు. అమ్మయ్య వెళ్ళి చెప్పేసి, సార్ నేను భోజనంకి వెళ్తాను, ఆఫీస్కి వెళ్తాను, నాకు ఎల్లుండే ఆయన వస్తున్నాడు, నేను మిగతా విషయాలు చూసుకోవాలంటే నువ్వు వెళ్ళిపోమా, నేను పడుకుంటాను, మా ఆవిడ వెళ్ళినా పర్లేదు అని నేను పడుకుంటానులే అన్నారు. ఆవిడ వచ్చి ఉండిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయినాను. సార్ బుద్ధుగారి యశోద పడమటి సంధ్యారాగం కోసం తీసిందా, చిన్ని కృష్ణుడికి తీసిందా టైటిల్స్? ఇందులో ఒక పాట తీసి దీనికి సంబంధించిన షార్ట్స్ అన్ని చిన్ని కృష్ణులో టైటిల్స్ వేస్తారు. 2 ఒకేసారి చేశాను, వాడారు. ఇదే యాక్చువల్లీ అసలు
ఆర్డి బర్మన్ గారిని తీసుకొచ్చి మీరు ఎంత గొప్ప పాటలు, వెలకట్లేని పాటలు ఇచ్చారంటే, ఒక సరదా పాట చేయించారు మెక్సికో బీచ్లో వైజీ మహేంద్రన్ గారు పెర్ఫామ్ చేసినటువంటి సాంగ్, అది మర్చిపోలేము అసలు. అయితే వచ్చాడు సార్. ఇక్కడ చూడండి సార్, 10 గంటలకి వాళ్ళ ఫ్లైట్ తీయాలి అని తీసుకొచ్చాను. 10 గంటలకు వచ్చారు, 3 గంటలకి 4 గంటల ఫ్లైట్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొస్తున్నప్పుడే సార్కి ఫోన్ చేసాం, 10 గంటలకు వస్తారేంటి? నేను వస్తానయ్యా 10:30 అలా వస్తానన్నారు. ఆయన వచ్చే లోపల వీళ్ళు బెంగాలీలో రాసుకుంటారు. వాళ్ళు అంతేగా, మనం తెలుగు చెప్తే వాళ్ళ పేపర్ మీద బెంగాలీలో రాసుకున్నారు. రాసుకుని హార్మోని పెట్టి తీసుకొచ్చాను, బయట వాళ్ళది తీసుకొచ్చాను. హార్మోని పెట్టారు, ఆ పాట పెట్టుకున్నాడు, పాడారు. బహుత్ అచ్చా శాస్త్రి, బహుత్ 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 కూవ్ అన్నాడు. ఈయనకేం తెలుగు అర్థమైందో నాకు అర్థం కాలేదు. ఈ పాట దేనికి బహుత్ అచ్చా అంటున్నాడో తెలియదు. వాళ్ళతో ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడేంత శక్తి మనకు లేదు. ఇప్పుడు జంజాల్ గారు వచ్చారు, పాట వినిపించేశారు, ఆయనకి నచ్చింది. ఇలా అది ఇది మాట్లాడుకునేసరికి 1 గంట అయింది. ఆయన వెళ్ళిపోయినారు. మేము ముగ్గురం కిందకి వెళ్ళి లంచ్ చేసాం. ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం అంతే. అప్పుడు అడిగాడు ఆయన, సుందరామూర్తి గారు ఎక్కడ ఉన్నారు అని. హాస్పిటల్లో ఉన్నారు సార్ అంటే. ఏమైందంటే ఇలా కంటికి ఆపరేషన్ అయిందండి అంటే. ఏం ఆపరేషన్ అని అడిగారు. చెప్పాను, మనకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్పాను. ఆయనకి అర్థమైంది. మనం చూడొచ్చా ఒకసారి వెళ్ళి అని అడిగారు. మనం ఓ పని చేద్దాం సార్, వెళ్తున్నప్పుడు మౌంట్ రోడ్ నుంచి వెళ్ళాలి యాక్చువల్లీ. సో ఇలా విజయ హాస్పిటల్కి వెళ్ళి ఆయన చూసి అలాగ వెళ్ళిపోదాం సార్ అని అన్నారు. ఈజ్ దేర్ ఎనీ అదర్ రూట్ అన్నారు. ఎస్ సార్, దేర్ ఈజ్ అదర్ రూట్, వీ కెన్ గో లైక్ దిస్. ఓకేనా, వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి ఇలా పాదాలు 2 పెట్టేసి ఆయన వాళ్ళు నిద్రపోతున్నారు. వెళ్ళకెలా పడుకొని, ఇది డోరు. ఇలా అయితే పాదాలు కనిపిస్తాయి, మనిషిలా ఉన్నారు. ఇక్కడ బల్ల ఉంది. ఇలా లోపలికి వచ్చారు. వచ్చి నేరుగా వచ్చి నేను ఇక్కడ నిలబడ్డాను. మనకు అలవాట్లు లేవు కదా దండాలు పెట్టాలు లేవు, అవి మనకు తెలియదు, మనకు అలవాట్లు లేవు అవి. వాళ్ళు నేరుగా వచ్చాడు. ఆయన 2 పాదాలు పట్టుకొని నమస్కారం పెట్టాడు సార్. ఆర్డి బర్మన్ గారు వేటూరు సుందరరామూర్తి గారికి పెట్టగానే ఆయన చక్కని మెలకు వచ్చి ఎవర్రా ఇది అన్నాడు. నేను సార్, ఇది ఎవర్రా అన్నాడు. సార్ ఆర్డి బర్మన్ గారు వచ్చారండి మిమ్మల్ని చూడడానికి. వీడిని ఎందుకు తీసుకొచ్చావురా, వీడు పాట మార్చమంటాడు ఇప్పుడు తెలుగులో. ఈయన నన్ను అడుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నాడు ఆయన, నన్ను అడుగుతున్నారు. ఏం చెప్పాలి, భలే నవ్వులాట అయిపోయింది. లేదండి పాట చాలా బాగుందని చెప్పారండి ఆయన, మిమ్మల్ని చూసి వెళ్తానన్నారంటే. ఆహా అన్నారు. ఆయన ఈయన కాసేపు మాట్లాడేసుకున్నారు. చాలా బాగుంది, సంతోషం అని చెప్పి దండం పెట్టాడు ఆయన. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాం సార్. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు ఆ పాట గురించి చెప్పాడండి ఆయన బర్మన్ గారు. ఎంత చెప్పాడంటే, ఇదే పాట, ఈ లిరిక్, ఇదే ట్యూన్. నేను ఇది యాక్చువల్లీ బెంగాలీ ట్యూన్, అది ఉంది బెంగాలీలో పాట, నేను విన్నా. అది ఆశాభాంసులు గారు పాడారు బెంగాలీలో. ఇదే ట్యూను బెంగాలీలో ఉంది. కానీ ఆ బెంగాలీలో ఈ ట్యూన్కి తగిన అక్షరాలు రాలే. హచ్చులు, హల్లు, లఘువులు అంటే వాళ్ళ రాలే. ఇక్కడ డిటో నేను ఏమి ట్యూన్ ఇచ్చానో ఒక్కటి కూడా మార్పు లేదు. అంత బాగా రాశాడు ఆయన పాట. నేను మీనింగ్ బాలుగారిని అడిగి తెలుసుకుంటాను అన్నా సార్. పాట మీనింగ్ నేను బాలుని అడుగుతాను అంటే మనం చెప్పలేము. కాపీ నాకు ఒకటి ఇస్తావా అని అన్నారు. ఇచ్చాను. ఆయన దగ్గర బెంగాలీలో ఉంది కదా, పట్టుకొని వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఫోన్ చేసి అడగలే. మేము రికార్డింగ్కి వెళ్ళినప్పుడు రికార్డింగ్ స్టూడియోలో ఆ రోజు జీవితం సప్తసాగర గీతం కూడా చేసాం ఫిలిం సెంటర్లో. ఆ రోజు ఉదయం సప్తసాగర గీతం, మధ్యాహ్నం ఇది మౌనమే ప్రియ. ఆ సప్తసాగర గీతం అయిపోయిన తర్వాత ఆ టైం ఉంటుంది కదా 2 hours. ఆ టైంలో బాలుగారిని అడిగారు దీని మీనింగ్ ఏంటి అని. మధ్యాహ్నం ఈ పాట రికార్డింగ్ బాలుగారు చెప్పారు లైన్ బై లైన్. డిట్టో బాలు సేమ్ నేను ఏమి ట్యూన్ చేశాను కరెక్ట్గా అదే రాశారు. అది చాలా కష్టం అన్నారు. అప్పుడు అనుకున్నాను నేను, అవసరంగా మనం ఎన్నిసార్లు ఈయన తిట్టుకొని ఉంటాం. నిజం సార్, అది ఒక రకంగా నా వరకు ఇలాంటి మహానుభావులతో పనిచేయడం అన్నదే నిజంగా
అది మనకి పూర్వజన్మ సుకృతం. నిజంగా సార్ 100% మా అమ్మా నాన్న చేసుకుని సుకృతమో తెలియదు, నేను చేసుకున్నదో తెలియదు, నాకేం తెలియదు. కానీ ఈ ఆ ఎరా అయిపోయిందంటే బాధేస్తున్నదండి. అవును, అయిపోయింది. ఎందుకంటే ఈవేళ విశ్వనాథ్ గారు లేరు, బాలు గారు లేరు. అంటే ఒక విశ్వనాథ్ గారు, ఒక బాలు గారు, ఒక జంజాల గారు, లేకపోతే అలా కాదండి. కానీ వేటూరి అది ఒక అందమైన ఫ్లేవర్ ఉండేదండి. దాన్ని అంతా మనం ఆస్వాదించాం, కష్టాలు ఆస్వాదించాం, సుఖాలు ఆస్వాదించాం, అన్ని రకాలుగా మనం పడ్డాం. కానీ అవన్నీ ఇప్పుడుండే తరానికి మిస్ అయిపోతున్నాయి. అసలు వాళ్ళకి చెప్పినా అర్థం కావట్లేదు, మిస్ అయిపోతున్నాయి, అర్థం కావట్లేదు. వాటిలో ఉన్న సొగసు కానీ ఆ పరిమళం కానీ వాళ్ళకి చెప్పినా అర్థం ఇప్పుడు కావట్లేదు. నేను పనిచేసేటప్పుడు సార్, ఎప్పుడైనా సంగీతం శ్రీనివాసరావు గారు వస్తే, మీకు నిజం చెప్తాను సార్, సంగీతం శ్రీనివాసరావు గారు వస్తే ఆయన ఎప్పుడు నవ్వుతుంటారు. ఆల్వేస్ మీరు తిట్టినా నవ్వుతారు ఆయన, మీరు ఏదనండి నవ్విస్తాడు ఆయన. ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఆయన కేవీ రెడ్డి గారు వాళ్ళ దగ్గర పనిచేసిన మనిషి. ఆయన సాయంకాలం కూర్చునేటప్పుడు పాత ఎక్స్పీరియన్స్లన్నీ చెప్పేవాడు ఆయన. ఎవరు? సంగీతం శ్రీనివాసరావు. సంగీతం శ్రీనివాసరావు.